న్యూస్. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిని ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ దొంగగా నిర్ధారించారు. అయితే నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 30కి పైగా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ లో చోరీకి ప్రయత్నించిన దొంగ డీకే అరుణ ఇల్లుని తెలియకుండానే చొరబడినట్లు గుర్తించారు పోలీసులు. డీకే అన్న వాళ్ళ ఇంట్లో చొరబడిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు, గుర్తించారని చెప్తున్నారు. దానిపైన గుర్తించిన వివరంగా. అవును, ఒక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని మన పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా కొన్ని గంటల్లోనే మనము మిగతా వివరాలను వెల్లడిస్తాము. తర్వాత మన ఏదైతే ఈ వ్యక్తి దొరికాడో ప్రాథమిక సమాచారం మేరకు అతను ఢిల్లీలో నివాసం ఉండే ఒక వ్యక్తిగా గుర్తించారు. అతను ఢిల్లీలో నివాసం ఉంటూ ఢిల్లీలో 30కు పైన ఈ ఇంట్లో చొరబడి ఇంట్లో దొంగతనాలు, హౌస్ బర్గ్లరీ అంటారు, ఇటువంటి కేసులు చేశాడు. తర్వాత సిటీ ఏరియాలో పెద్ద పెద్ద మహానగరాల్లో అతను చాలా చాకచక్యంగా ఫాస్ట్గా మూవ్మెంట్ చేసుకుంటూ ఇండ్లను ఐడెంటిఫై చేసుకుంటూ ఇంట్లోకి చొరబడి ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడే ఒక పాత నేరస్తుడు అనేది మన దృష్టికి వచ్చింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇది మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇది మొదటిసారి హైదరాబాద్లో అరెస్ట్ చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పినట్టు డీకే అరుణ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని కూడా అటు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, ఎప్పటి వరకు విచారించే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్గా పోలీసులు గుర్తించారు. అతన్ని 2 రోజుల్లోనే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతను ఢిల్లీలో దాదాపు 30 చోరీలకు పైగా చేశాడు. చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇళ్లల్లో చాకచక్యంగా చోరీలు చేసి క్షణాల్లో మాయమయ్యే అక్రమ్. కానీ డీకే అరుణ ఇంట్లో మాత్రం గంటన్నర పాటు గడిపి మొత్తం రిక్కి నిర్వహించాడు. అంటే అక్కడ అందరూ ఇంట్లో నిద్రిస్తున్నారు కాబట్టి ఒకవేళ తాను ఏ చోరీకి ప్రయత్నించినా అక్కడ లేచి వాళ్ళ అరిచే అవకాశం ఉందని చెప్పేసి బయటికి పోయి ఉండుంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతను రోడ్ నెంబర్ 45 నుంచి డీకే అరుణ ఇంటి వెనకాల నుంచి ఎంటర్ అయ్యి కావడం జరిగింది. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఒక పాత ఇల్లుని కుల్లగొట్టి కొత్త నిర్మాణం కోసం వర్క్ నడుస్తుంది. అక్కడ నుంచి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి సంబంధించి మొత్తం అన్ని రూములు కూడా తిరిగి కొన్ని సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కూడా కట్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి డీకే అరుణ ఇల్లు అని తెలియకుండానే దొంగ పెద్ద ఇల్లు కాబట్టి ఎక్కువ ప్రాపర్టీ దొరుకుతుంది, ఆ ఇంట్లో చొరబడితే ఎవరు ఉండకుండొచ్చు అని చెప్పేసి కూడా భావించాడు. ఆ తరుణంలోనే ఇంట్లో చొరబడి ఆ తర్వాత అక్కడ అందరూ ఉండడంతో పని మనుషులు, డ్రైవర్లు, అదేవిధంగా డీకే అరుణ కూతురు, మనమరాలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి అక్కడ చోరీ చేయకుండా బయటికి వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్రమ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఉదయం నుంచి కూడా అతన్ని విచారిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. హైదరాబాద్లో మొదటిసారి దొంగతనానికి ప్రయత్నించాడు. ఇక్కడ మొదటిసారి మనం అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా వెల్లడించడం జరిగింది. అయితే మొదట డీకే అరుణ అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దొంగ అయితే ఇంట్లో చోరీ చేసి దోచుకెళ్లేవాడు, కానీ అలా కాకుండా ఇంట్లోని గంటన్నర సేపు తిరిగి ఆ తర్వాత మళ్ళీ చోరీ చేయకుండానే వెళ్ళిపోయాడు కాబట్టి దీనిపైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించి డీకే అరుణతో ఫోన్లో మాట్లాడి పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు సపరేట్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఇటు టాస్క్ ఫోర్స్ టీంతో పాటు జూబ్లీ హిల్స్ పోలీసులు, వెస్ట్ జోన్ డీసీపీ స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనందే రంగంలోకి దిగి సీన్ విజిట్ చేసి మొత్తం సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 2 గంటల్లోనే, అంటే దాదాపు 2 రోజుల్లోనే దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ దొంగకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రస్తుతం సేకరిస్తున్నారు. హైదరాబాద్లోని మొదటి డీకే అరుణ ఇంట్లోకే చొరబడ్డా లేకుంటే ఇంకెక్కడైనా చోరీలు చేసి ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని డీకే అరుణ ఇంటికి వచ్చి అక్కడ చోరీ చేద్దాం అనుకున్నాడు అనే దానిపైన పూర్తి వివరాలు రాబడుతున్నారు. ఈ రోజంతా కూడా విచారించి మరికొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనబడుతుంది.
చోరీ అంటే దొంగతనానికి ప్రయత్నించిన 2 రోజుల్లోనే దొంగని పట్టుకోవడం జరిగింది. ఆయన హైదరాబాద్ నుంచి పారిపోకుండానే పోలీసులు అలర్ట్ అయ్యి మొత్తం అన్ని కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని పోలీసులను అలర్ట్ చేసి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్, అయితే ఢిల్లీలో కూడా ఇతను పలు దొంగతనాలకు పాల్పడినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు, మోస్ట్ వాంటెడ్ అని చెప్పేసి. అయితే అటు అక్రమ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇటు డీకే అరుణ ఇంట్లో కూడా ముందేమైనా రెక్కి నిర్వహించారా, లేదంటే అటు డైరెక్ట్గానే ఈ దొంగతనానికి పాల్పడినట్లు చెప్తున్నారా? అంటే పోలీసులు అతన్ని ముందుగా డీకే అరుణ ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత 4:30 ఉదయం ఆదివారం 4:30 సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆటో ఎక్కేసి నాంపల్లి వరకు కూడా వెళ్ళినట్టు ఆ సీసీ ఫుటేజ్లో ఒక్కడు మాత్రమే ఉన్నాడని చెప్తున్నారు. అతనితో పాటు ఇంకెవరైనా వచ్చారా, ఢిల్లీ నుంచి ఒక్కడు మాత్రమే వచ్చి ఇక్కడ చోరీ చేసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవాలని ప్లాన్ వేసుకున్నాడా, వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్రమ్ ఆ క్షణాల్లో ఇళ్లలో చోరీ చేసి మాయమైపోతూ ఉంటాడు, ఆరితేరిన దొంగ అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఒక ఇంట్లో చోరీ చేసిన తర్వాత అక్కడ క్షణాల్లో మాయమైపోతాడు, పోలీసులకు కూడా చిక్కకుండా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. ఢిల్లీలో అతనికి సంబంధించి 30 కేసులు నమోదైనాయి. ఇప్పుడు హైదరాబాద్లో మొదటిసారి అక్రమ్ని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్రమ్తో పాటు ఇంకా అతనికి ఎవరెవరు సహకరించారు, లేదంటే ఎవరికి హైదరాబాద్లో షెల్టర్ ఎక్కడ తీసుకున్నాడు, అసలు అతనికి ఎవరు షెల్టర్ కల్పించారు, అతనికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు, రెక్కి మొదటగానే నిర్వహించాడా, అంతకుముందే మన హైదరాబాద్లో చోరీలకు పాల్పడ్డా, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎప్పుడు చేరుకున్నాడు, అసలు వీటన్నిటికి సంబంధించి ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. దీనిపైనే మరి కొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా డీసీపీ చెప్పడం జరిగింది. ఓకే, రైట్ సురేష్, థ్యాంక్ యూ.